విసరల్ ఫ్యాట్ గురించి ఎప్పుడైనా విన్నారా? శరీరంలో ఇది ఎక్కువైతే ఎంత ప్రమాదమో తెలుసా? విసరల్ ఫ్యాట్ అందరి శరీరంలో ఉంటుంది, కానీ ఉండాల్సిన దానికన్నా ఎక్కువైతేనే అసలు సమస్య. డయాబెటీస్ నుంచి గుండె వ్యాధుల వరకు ఎన్నో వ్యాధులకు ఇది కారణమయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు విసరల్ ఫ్యాట్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి, ఇది ఎక్కువగా పేరుకుపోతే ఎదురయ్యే సమస్యలేంటి, ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. విసరల్ ఫ్యాట్ అనేది కడుపు లోపలి అవయవాల చుట్టూ ఉండే కొవ్వు. లివర్, ఇంటెస్టైన్స్ వంటి ఆర్గన్స్ చుట్టూ ఇది ఉంటుంది. విసరల్ ఫ్యాట్ అందరికీ ఉంటుంది, కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ కు రక్షణ కల్పిస్తుంది. దీన్ని యాక్టివ్ ఫ్యాట్ అని కూడా అంటారు. కానీ ఈ విసరల్ ఫ్యాట్ మరీ ఎక్కువైతే అంత మంచిది కాదు. వివిధ రకాల వ్యాధులు పెరిగే రిస్క్ ఉంటుంది. ఊబకాయం ఉన్న వారిలో ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే సన్నగా ఉండే వారిలోనూ లోపల విసరల్ ఫ్యాట్ ఉండొచ్చు. శరీరంలో విసరల్ ఫ్యాట్ ఎంత ఉందనేది కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లో ఇది బయటపడుతుంది. నడుము కొలతతోనూ దీన్ని అంచనా వేయొచ్చు. ఇందుకోసం టేపుతో బొడ్డు భాగంలో కొలవాలి. నడుము చుట్టుకొలత పురుషులకు 40 ఇంచుల కంటే ఎక్కువగా, మహిళలకు 35 ఇంచుల కంటే అధికంగా ఉంటే విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉందని భావించవచ్చు. సన్నగా ఉన్న కొందరిలోనూ ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండొచ్చు. బిఎంఐ 25 కంటే ఎక్కువగా ఉన్న ఈ కొవ్వు శరీరంలో ఉందని అనుమానించవచ్చు. బాడీ కంపోజిషన్ మానిటర్ల సాయంతోనూ దీన్ని గుర్తించవచ్చు. బాడీ ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉంటే హెల్త్కు అంత రిస్క్. స్కిన్ కింద ఉండే సబ్క్యూటనస్ ఫ్యాట్తో పోలిస్తే ఈ విసరల్ ఫ్యాట్ మరింత డేంజర్. ఎందుకంటే పొట్ట చుట్టూ ఉండే ఈ ఫ్యాట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ కెమికల్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లను రిలీజ్ చేస్తుంది. అందుకే ఈ ఫ్యాట్ ఎక్కువైతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే రిస్క్ పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. విసరల్ ఫ్యాట్కు గుండె వ్యాధులకు లింక్ ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. బ్లడ్లో బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి విసరల్ ఫ్యాట్ నేరుగా కారణమవుతుంది. హై బ్లడ్ ప్రెషర్కు కూడా దారితీస్తుంది. అల్జీమర్స్, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ కూడా దీనివల్ల ఎక్కువ అవుతుంది. శరీరంలో విసరల్ ఫ్యాట్ పెరగకూడదన్నా తగ్గాలన్నా కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగాతో పాటు ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఫైబర్, ప్రోటీన్ సహా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్లను తగ్గించేయాలి. తీపి పదార్థాలు, సోడాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు. కూరగాయలు, పండ్లు రెగ్యులర్గా తీసుకోవాలి. శరీర బరువు కంట్రోల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిఎంఐ 23 లోపే ఉండేలా చూడాలి. ఆల్కహాల్ అధికంగా తాగితే శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. మద్యంలోని క్యాలరిక్ కంటెంట్ వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. విసరల్ ఫ్యాట్ అదుపులో ఉండాలంటే సరైన నిద్ర కూడా ముఖ్యం. నిద్ర సరిగా ఉంటే హార్మోన్ల సమతుల్యత మెరుగ్గా ఉంటుంది. ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. బరువు నియంత్రణలో ఉండే అవకాశం కూడా పెరుగుతుంది. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రించడం ఎంతో ముఖ్యం. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.